హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బోటి కూర చేసే విధానం ఎలా అంటే ప్యాన్ పెట్టి ఆనియన్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసి ఉండాలండి. ఈ బోటి క్లీన్ చేసేది చాలా కష్టము. మా ఆయన హెల్ప్ తీసుకునేసి బోటి క్లీన్ చేసి ఇచ్చారు. ఆ ఫ్రై అయిన ఆనియన్లకి బోటి వేసి ఆ తర్వాత ఉప్పు తర్వాత పసుపు తగువైనంత వేసినాక దాంట్లో నుంచి ఎక్సెస్ ఆఫ్ వాటర్ వస్తుందండి. మంచిగా అది ఎవాపరేట్ అయ్యే వరకు ఇది చేయాలి, ఫ్రై చేయాలా. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకే ఒక చిన్ని టమాటోలు 2 టమాటోలు తీసుకొని కట్ చేసి వేసినాను. ఆ తర్వాత ఇవాపరేట్ అయ్యే వరకు ఉంచిన తర్వాత ఎవాపరేట్ అయిపోయింది చూడండి. దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్, ఆ తర్వాత కొబ్బరిలో చెక్క లవంగం తర్వాత కొబ్బరి మంచిగా కొట్టినింది, 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత మంచిగా అది పచ్చి స్మెల్ అంతా పోయేదాకా అరోమా. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ సాల్ట్ వేసినాను, రాళ్ళుప్పు. ఆ తర్వాత ఆ స్మెల్ అంతా వెళ్ళిన తర్వాత తగువైన నీళ్ళు మీన్స్ ముక్కలు మునిగే అన్నే వేయాల. ఆ బోటి అంతా మునిగే అంతా నాకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసినాక మంచిగా 4 విజిల్ రానిచ్చినానండి. 4 విజిల్ రానిచ్చి ఇది ముద్దలేకి బాగుంటుంది. బట్ పిల్లల కోసం రైస్ చేస్తున్నాను, రైస్ విత్ బోటి కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.